హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈ సంవత్సరము రాజకీయ నాయకులు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ నాయకుల గ్రహస్థితి, మానసిక స్థితి, అనుకూలత, ప్రతికూలత ఎలా ఉండబోతున్నాయని తెలుసుకుందాము. అందులో ముఖ్యంగా మొదటగా తెలుసుకునేది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పవర్ స్టార్. తగ్గేదేలే అనే డైలాగ్ కూడా ఆయనకే సూట్ అవుతుంది. నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది అనేలాగానే ఆయన మొదటి నుంచి కూడా ఎలా అంటే అందరినీ కూడా అర్థించారు. ఏమని అంటే ఒక్కసారి ఒక్కసారే నన్ను గెలిపించండి, మీకు దండం పెడతా, గెలిపిస్తే నేనేంటో నిరూపించుకుంటా అనే స్థాయి నుంచి కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శాసించే అంతగా ఎదిగారు అనంటే ఒక దేవుడుగా కొలుస్తున్నారు. ఎంతో యోగిడిగా మిగిలిపోయాడు. అంటే ఆయన స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి, ఆయన మానసిక స్థితి ఎలా ఉండబోతుంది, అలాగే ప్రతికూలత ఏంటి, అనుకూలత ఏంటి. ఎందుకంటే ఏ రాష్ట్రంలో కూడా ఏ రాజకీయ నాయకుడు శాసించనంత స్థాయికి తను ఎదిగాడు. అంటే తన రాతను తనే మార్చుకున్నాడా, లేకపోతే ఎందుకంటే ఆయన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడే ఒక యోగిలాగా కనిపిస్తున్నాడు. మరి ఏముంది ఆయన జాతకంలో అడిగి తెలుసుకుందాం. మన ముందు ఉన్నారు, ఎవరో తెలుసు కదా, అందరికీ తెలిసిన వాళ్ళే, ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ మరి పవన్ కళ్యాణ్ అనగానే అందరికీ ఒక వైబ్రేషన్ వస్తుంటుంది, ఆ వైబ్రేట్ క్రియేట్ అవుతుంటుంది. ఎందుకంటే ముఖ్యంగా నాకు కూడా, నేను వీరాభిమానిని అని చెప్పను, అంతకు మించి ఇంకేదైనా వర్డ్ ఉంటే చెప్తా, భక్తురాలు అంతకు మించి ఉంటే చెప్తా, అభిమానాన్ని మించితే భక్తి. ఎందుకంటే ఒక రీల్ హీరోగా కాదు, రియల్ హీరోగా అంత స్థాయికి సార్ నిజంగా ఎవ్వరూ ఊహించలేదు. ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయిన ఆయన ఇప్పుడు తనే ఒక శాసించే స్థాయిలో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఊహించలేని స్థితిలో ఉన్నాడు. ఒక దేవుడిగా కొలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి స్థితిగతులు, ఆయన మానసిక స్థితి, అనుకూలత, ప్రతికూలత ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి మేమే కాదు, ఆయన అభిమానులు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నాయి. అందులో మోడీ గారి ప్రశంసలు అందుకున్నారు. అంత స్థాయికి ఎదిగారు. ఎలా ఉండబోతుందంటారు? తప్పకుండా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. మేడం, ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశిలో జన్మించారు. మకర రాశి అంటే మీరు మీ అభిమాన నటుడు అనాలా, లేకపోతే మీ దేవుడు అనాలా తెలియదు, ఎలాగైనా సరే సార్ అందరు గుర్తుపెట్టుకోండి, మకర రాశి పవన్ కళ్యాణ్ గారు. మకర రాశి అయితే మీరు అన్నారు, ఆయనకి సుదీర్ఘమైనటువంటి ఇంట్రడక్షన్ ఇచ్చారు ఆయన గురించి. ఒక్క సీటు గెలిపించండి అని అర్థించే స్టేజ్ నుంచి వాళ్ళ డిప్యూటీ సీఎం అయి 100% పర్ఫార్మెన్స్తోనే ఆయన నిలబడిన ప్రతి చోట గెలిచారు. సో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు, అవన్నీ ఉన్నాయి. అయితే ఆయన జాతకంలో ఒక్క శుక్రగ్రహం, అది కూడా సింహరాశిలో ఉన్నాడు. ఒక శుక్రగ్రహాన్ని వెనుక పక్కన పెడితే, శుక్రుడు దేనికంటే ఈ వైవాహిక జీవితానికి, భౌతిక సుఖ సంతోషాలకి, కళత్రానికి, వీటన్నిటికి కూడా, కళలకి, వీటన్నిటికి అధిపతి అని జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది. కానీ మీరు ఆయన నక్షత్రాధిపతి కూడా రవే. ఆయన జన్మ నక్షత్రాధిపతి రవి స్వక్షేత్రంలో ఉన్నాడు. అట్ ద సేమ్ టైం చూడండి, ఆయన గురువు వృశ్చిక రాశిలో ఉన్నాడు. గురువు ఈ జన్మ లగ్నాతో, ఒకవేళ మనం చంద్ర లగ్నాన్ని చూసుకుంటే కూడా మకర రాశి రాశిలోనే ఆయనకి కుజుడు రాహుతో కలిసి ఉన్నాడు. సో ఇన్ని అనుకూలతలు, లగ్న రాశ్యాధిపతి అంటే మకర రాశ్యాధిపతి అయినటువంటి శనిగ్రహం కూడా వృషభ రాశి అయినటువంటి స్థిర రాశిలో ఉన్నాడు. ఇవన్నీ కాకుండా ఆయనకి కేతువు కూడా కర్కాటక రాశిలో ఉన్నాడు. సో అంటే ఆయన వ్యక్తిగత జాతకంలో కుటుంబ నేపథ్యం, అంటే తన వారసులు కూడా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి వస్తారు అన్నది కూడా జాతకంలో ఉంది. ఉంది. ఎందుకంటే తండ్రి జాతకంలో పిల్లలు, అంటే ఆడపిల్ల కావచ్చు, మగపిల్ల కావచ్చు, వాళ్ళు ఎలా ఉంటారని పంచమ భావాన్ని బట్టి కూడా చెప్తారు. సో ఈయన జాతకంలో నుండి ప్రతికూలమైనది ఏదైనా ఒక గ్రహం ఉంది, శుక్రగ్రహము. అంటే ఈ శుక్రుడు కనుక సింహరాశిలో, ముఖ్యంగా ఈ సింహరాశితో పాటు రవితో కలిసి ఉన్నాడు. రవి శుక్రుల కాంబినేషన్ సింహరాశిలో ఉండడం అన్నది ఏంటంటే ఎప్పుడు నిందలు మోస్తారు మేడం వీళ్ళు. అర్థమైందా? ఎవరికైనా, మీకు నాకు ఎవరికి శుక్రగ్రహం కనుక ఈ సింహరాశి, ఎందుకంటే సింహరాశి అంటే ఏంటంటే మీకు సోషల్ ఐడెంటిటీ క్రియేట్ అవ్వాలి, మీకు సోషల్లీ మీరు ఎవాల్వ్ అవ్వాలి, సోషల్ స్కిల్స్ కావాలి అంటే రవి యొక్క స్థానంతో పాటు అసోసియేటెడ్ ప్లానెట్స్, అంటే గ్రహ మైత్రి కూడా చూస్తారు. సో అందులో శుక్రుడు చాలా బలహీనంగా ఉన్నాడు. అదే దీంట్లో అంటే ఆ సమన్వయంలో చూస్తుంటే బుధుడు కూడా కలిసి ఉన్నాడు. సో ఆయన సోషల్ స్కిల్స్ కానీ, సోషల్ లైఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు.
అర్థమైందండి. హీ నెవర్ వాంట్స్ టు బి ఏ సెలబ్రిటీ, హీ నెవర్ వాంట్స్ టు బి ఏ పర్సన్ ఆఫ్ రికగ్నైజేషన్. బట్ ఏంటి అంటే ఆయన జాతకంలో కూడా వ్యక్తిత్వాన్ని మీరు మానసిక స్థితి కూడా అడిగారు కాబట్టి వ్యక్తిత్వాన్ని మనం చూసుకుంటే ఆ, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ సంతృప్తి పరచాలి అనేటువంటి భావోద్వేగాలే ఇతనికి ఎక్కువ ఉంటాయి. అది ఒక రకంగా మైనస్ పాయింట్ కూడా ఇది. ఇప్పుడు మీరు సమాజంలో ఉన్న అందరినీ సాటిస్ఫై చేస్తూ ముందుకు వెళ్ళలేరు మేడం. రాజకీయాల్లో మీకు శత్రువులు ఉంటారు, విమర్శకులు ఉంటారు, అన్ని రకాలుగా ఉంటారు. కానీ మీరు వేసే ప్రతి అడుగులో కూడా మీకు వివాదాస్పదమైనటువంటి వ్యక్తులు, వాటిని మీరు వివరణ అంటే మీరు క్లారిఫికేషన్ ఇస్తూ వెళ్తుంటారు. జనరల్గా ఒక గొప్ప నాయకుడు ఎదుగుతున్న వాడు ఎప్పుడు కూడా క్లారిఫికేషన్ ఇవ్వకూడదు అని చెప్తారు. ఎందుకంటే కాలం కొన్నిటిని పరిష్కరిస్తుందని వదిలేసేయాలి. కానీ మీరు పవన్ కళ్యాణ్లో అతి సున్నితమైన మనస్తత్వం వల్ల మీరు చూడండి, చాలా సందర్భాల్లో ఆయన ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన రీజనింగ్ ఇస్తారు, క్లారిఫై చేస్తుంటారు. ఈ మధ్య కాలంలోనే కొంచెం మీడియాకు దూరం అయ్యి ఇటువంటి విషయాలకు దూరం ఉన్నారు ఆయన. ఈయన జన్మ రాశిని కూడా చూసుకుంటే మకర రాశి, ఇది ఈయనకి 21వ తారీఖు మే నుంచి ఈయనకి రాహు ఈ ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్స్థానం, వ్యవహార స్థానంలోకి వస్తాడు. సో 30వ తారీఖు నుంచి తృతీయంలోకి శనిగ్రహం అంటే ఈ రాశి వాళ్ళకి తృతీయంలోకి వచ్చేస్తాడు. ఎట్ ద సేమ్ టైం గురుగ్రహం యొక్క సంచారం కూడా మీకు మే మాసం తర్వాత ఉంటుంది, మే మాసం నుంచి ఆల్మోస్ట్. సో అది ఏమవుతుంది, ఈయన జాతకరీత్యా రాశిరీత్యా 6వ భావం అవుతుంది. సో కొంత ఈయనకి ఈ విశ్వవసునామ సంవత్సరం ఆరంభ దశ, ముఖ్యంగా జూన్ మాసం వరకు కూడా ఈయన ఏం చేసినా వివాదము లేదా దాన్ని ఏదో ఒక రకంగా ఈయనకి వ్యతిరేకంగా తయారు చేయడానికి, శత్రువులు కానీ ప్రత్యర్థులు కానీ తయారు చేయడంలో, ఒక వాతావరణాన్ని సృష్టించడంలో మాత్రం సక్సెస్ అవుతారు. అంటే ఈయనకు వ్యతిరేకమైన వాతావరణాన్ని సృష్టించడంలో సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఈ మకర రాశి అయితే ఈయనకి వ్యక్తిగత జాతకం ఒకటి, గోచారం. ఇప్పుడు మనం ఇందాక చెప్పాడు మనకు షష్టగ్రహ కూటం ఉంది 30వ తారీఖు. అంటే అట్ ద సేమ్ టైం మే మాసంలో రాహు సంచారం జరుగుతుంది, తర్వాత గురు సంచారం జరుగుతుంది. సో ఇవి వ్యవహారం అంటే గోచార ఫలరీత్యా నడుస్తుంది ఇది. సో వ్యవహారికంగా ఈయనకి జూన్ మాసం వరకు కొంచెం ప్రతికూల వాతావరణమే ఉంటుంది. అయితే దాన్ని వ్యక్తిగత జాతకంలో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని మళ్ళీ తనకు అనుకూలంగా మార్చుకోగలుగుతాడా అంటే మోర్ దాన్ 74% హీ విల్ బి సక్సెస్ఫుల్. అంటే ప్రతికూల వాతావరణాన్ని కూడా అనుకూలంగా మార్చుకునేటువంటి అవకాశం కూడా ఈయన జాతకంలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈయనకి కూడా కొన్ని సూచనలు ఏంటంటే, ఇప్పుడు మనం మన ప్రేక్షకులకు కూడా ఒక విషయం చెప్పాలండి. మీరు అన్నారు చూడండి, ఒక్కసారి గెలిపించండి అనే స్థాయి నుంచి ఒక డిప్యూటీ సీఎం స్థాయికి వరకు వెళ్ళిపోయి నరేంద్ర మోడీ గారి ప్రశంసలు కూడా తీసుకున్నారు అంటే, గుర్తుపెట్టుకోండి మేడం, మీ జాతకంలో గ్రహస్థితి అనుకూలత ప్రతికూలత ఒకటైతే, మీ యొక్క మానసిక స్థితి, మీ మానసిక స్థితి నుంచి మీరు పెంచుకున్నటువంటి అవగాహన, దాన్ని అవేర్నెస్, సెల్ఫ్ అవేర్నెస్ అంటారు. ఈ అవగాహనకు సంబంధించిన గ్రహమే ఈ రవిగ్రహం, ఆత్మకారకుడు అంటారు. మీరు ఎంత అవగాహనని మీరు కనుక పెంచుకుంటూ వెళ్తారో మీకు అనుకూలమైనటువంటి స్థితిగతులు పెరుగుతాయి. మీకు దశ అంతర్దశలు కూడా మీకు ప్రతికూలంగా ఉన్నా కానీ మీకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మీ సంకల్పం ద్వారా ఏర్పరచుకుంటారు. ఈ సంకల్ప బలమే ఈ ఆత్మకారకుడు రవి నుంచి ఏర్పడుతుంది. చంద్రుడు ఎవరు, మానసికం, వ్యవహారం. మీరు ఎవరితో ఏం మాట్లాడాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎట్లాంటి మోటివేషన్ చేయాలి, ఎటువంటి స్కిల్స్ పెంచాలి, మీ కింద వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి, ఇవన్నీ కూడా వ్యవహారం. కానీ మీకు పరమార్థపరమైనటువంటి అంశం ఏముంది, మీకు ఆధ్యాత్మిక బలం లోపల ఈ యొక్క ఆత్మకారకుడు రూపంలో రవి ఉంటాడు, అక్కడ శుక్రుడు ఉన్నాడు. సో ఈయన రాజకీయ జీవితం అంతా కూడా నిందలు, విమర్శలు, చేయని తప్పులు తన నెత్తిని వేసుకోవడం, అతి మంచితనం, అందరినీ సంతృప్తి పరిచేటువంటి లక్షణాలు, వీటిలో ఆయన కొంచెం కఠినంగా శ్రూడ్గా ఉండడం అనేది గ్రాడ్యువల్గా మీరు చూస్తారు. మీరు చూడండి, ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎన్ని విమర్శలు చేశారో, ఒక్కసారి డిప్యూటీ సీఎం అయిపోయాడు కూడా ఆ డిగ్నిటీ మెయింటైన్ చేస్తూ తన పక్కన వాళ్ళు కూడా ఏం చెప్పాడు, విమర్శించకండి అని చెప్పారు. మీరు విమర్శించద్దు, అయిపోయింది, ఎలక్షన్స్ అయిపోయినాయి అని చెప్పారు. అది మీడియా ముందు కూడా చెప్పాడు. సో దట్ ఈస్ వాట్ యాక్చువల్ ఎన్హాన్స్మెంట్ మేడం. ఈ ఎన్హాన్స్మెంట్ అన్నది ఎప్పుడైతే ఒక వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారే కాదు, మీరు నేను ఎవరైనా కానీ జాతకంలో గ్రహస్థితి అనుకూలత ప్రతికూలత ఒకటైతే, మీ జాతకంలో గ్రహస్థితి అనుకూలత ప్రతికూలత ఒకటైతే, జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితిని బేస్ చేసుకొని మనం సెల్ఫ్ ఎన్హాన్స్మెంట్ చేసుకుంటే మనకి ప్రతికూలంగా ఉన్నటువంటి అంతర్దశ, సో ఈయన రాజకీయ జీవితం అంతా కూడా నిందలు, విమర్శలు, చేయని తప్పులు తన నెత్తిని వేసుకోవడం, అతి మంచితనం, అందరినీ సంతృప్తి పరిచేటువంటి లక్షణాలు, వీటిలో ఆయన కొంచెం కఠినంగా శ్రూడ్గా ఉండడం అనేది గ్రాడ్యువల్గా మీరు చూస్తారు. మీరు చూడండి, ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎన్ని విమర్శలు చేశారో, ఒక్కసారి డిప్యూటీ సీఎం అయిపోయాడు కూడా ఆ డిగ్నిటీ మెయింటైన్ చేస్తూ తన పక్కన వాళ్ళు కూడా ఏం చెప్పాడు, విమర్శించకండి అని చెప్పారు. మీరు విమర్శించద్దు, అయిపోయింది, ఎలక్షన్స్ అయిపోయినాయి అని చెప్పారు. అది మీడియా ముందు కూడా చెప్పాడు. సో దట్ ఈస్ వాట్ యాక్చువల్ ఎన్హాన్స్మెంట్ మేడం.
దట్ ఈస్ కాల్డ్ ఎన్ సైకలాజికల్ ఎన్హాన్స్మెంట్. ఈ ఎన్హాన్స్మెంట్ అన్నది ఎప్పుడైతే ఒక వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారే కాదు, మీరు నేను ఎవరైనా కానీ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితుల్ని బేస్ చేసుకొని మనని మనం సెల్ఫ్ ఎన్హాన్స్మెంట్ చేసుకుంటే మనకి ప్రతికూలంగా ఉన్నటువంటి అంతర్దశ మహర్దశ కూడా మనకు అనుకూలంగా మారుతుంది. ఇది కొంచెం ఎలైట్ సొసైటీ వాళ్ళకి, ఎలైట్ మైండ్ సెట్ పీపుల్కి ఇది చెప్తే అర్థమవుతుంది. నార్మల్గా ఒక ఆర్డినరీ పర్సన్ ఏమనుకుంటాడు, నాకు తెలియకుండా జీవితం లేదు జరిగిపోతుంది, నేను కేవలం నిమిత్త మాత్రుడే అని అనుకుంటాను. కానీ అలా కాదండి. ఈ జాతకంలో ఈ ఎన్హాన్స్మెంట్ అన్నది అయితే ఉందో, సెన్సేషనలైజేషన్, సర్ప్రైజింగ్ రిజల్ట్స్ ఇవన్నీ రావాలంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం కూడా ఉండాలి. గురుగ్రహం ఈయనకి వృశ్చిక రాశిలో ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, వృశ్చిక రాశి అంటే ఏంటంటే మీకు ఏదన్నా కానీ ఫలితం బయటకు వచ్చే వరకు మీకు ఒక షాకింగ్ ఉంటుంది. అంటే మీరు చూడండి, క్రికెట్ మ్యాచ్లో లాస్ట్ బాల్ ఉంది, సిక్స్ రన్స్ కొట్టాలి, ఒక ఆర్డినరీ టైలెండర్ వచ్చి 6 కొట్టాడు. సో మీరు షాక్ అయిపోతారా లేదా అప్పుడు? అవునా? సో రిజల్ట్స్ ఎప్పుడు కూడా సర్ప్రైజింగ్ ఉంటాయి. గురుగ్రహం యొక్క అనుగ్రహము ముఖ్యంగా వృశ్చిక రాశిలో ఉంటాయి. ఈ వృశ్చిక రాశి అధిపతి ఎవరు? కుజుడు. ఆయనకి మకర రాశిలో ఉచ్చలో ఉన్నాడు. సో నాకు తెలిసి ఈయనకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళందరూ కూడా గ్రాడ్యువల్గా మళ్ళీ దగ్గర అవుతారు. నో ఇతని శత్రువులు కానీ, ఇతన్ని వ్యతిరేకించే వాళ్ళు కానీ, ఇతనికి ఏదైనా హాని చేయాలనుకునే వాళ్ళు ఈ సంకల్పం ఉంచండి. ఈ సంకల్పం ద్వారానే వాళ్ళందరూ కూడా నిర్వీర్యం అయిపోయి వానిష్ అయిపోతారు. అర్థమైందా? సో సాధ్యమైనంత వరకు ఈయనకి వ్యతిరేకంగా వెళ్ళడం, అదొక డైలాగ్ ఉంటుంది చూడండి, నువ్వు నాకు ఎదురొచ్చినా నేను నీకు ఎదురొచ్చినా నీకే ప్రమాదం అని. అంటే ఇది నేను ఆయనకి అంటే అప్రిషియేషన్ లాగా చెప్పట్లేదు. ఎవరి జాతకంలో అయితే కనుక ఈ ఎన్హాన్స్మెంట్ ఉంటుందో, ఎవరైతే ఆ సెల్ఫ్ అవేర్నెస్ ఉంటుందో, దేన్నైతే నువ్వు పెంచుకోవడానికి వెళ్తావు. సింపుల్ లాజిక్ చెప్తా మేడం, ఒక కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు. ప్రతి మనిషికి కావాల్సింది ఏంది? డబ్బు, పేరు ప్రఖ్యాతలు. మీరు ఎప్పుడైతే డబ్బు నుంచి, పేరు ప్రఖ్యాతల నుంచి ఐడెంటిఫై కాకుండా మీ ఆశయం నుంచి మీరు ఐడెంటిఫై అవుతారు. చూడండి, అంటే నెత్తెనెక్కించుకోవాల్సింది మీరు కాళ్ళ దగ్గర, చెప్పుల దగ్గర పెట్టారనుకోండి, డబ్బు, పేరు ప్రఖ్యాతలు ఇవన్నిటి పక్కన పెట్టారనుకోండి, మిమ్మల్ని ఏం శాసిస్తుంది చెప్పండి? ఏ భావోద్వేగం మిమ్మల్ని శాసిస్తుంది? ఏ భావోద్వేగం మిమ్మల్ని బలహీనం చేస్తుంది? అందుకే చూడండి, ఎప్పటికప్పుడు ఎనర్జెటిక్గా ఉంటుంది. ఆయన ప్రజెంటేషన్ కూడా చాలా అగ్రెసివ్గా ఎనర్జెటిక్గా ఉంటుంది. ఎందుకు అంటే దేని నుంచి తను ఐడెంటిఫై కాలేదు. సో ఎవరైతే మీరు ఐడెంటిటీస్ అన్నింటినీ డ్రాప్ డౌన్ చేస్తారో, డైల్యూట్ చేస్తారో, మీకు ఇలా అంతా ఈక్వల్గా ఆధ్యాత్మిక బలం ఉంటుంది. సో ఈయనని ఇంటలెక్చువల్గా హ్యాండిల్ చేయడంలో ఉన్నటువంటి సూక్ష్మ దృష్టి, లేదా రాజకీయంగా చూసినా, సామాజికంగా చూసినా, ఈయనని ఇంటలెక్చువల్గా వార్ చేయాలి తప్ప ఈ పర్సనల్ వార్స్ కానీ, ఈ గ్రడ్జ్ బేస్డ్ వార్స్ చేస్తే అది వాళ్ళకి కర్స్ అవుతుంది మేడం, శాపం కింద మారుతుంది. వై? బికాస్ ఆఫ్ దిస్ క్వాలిటీ. ఈ లక్షణము చూడండి, మన ప్రభాస్లో కూడా మీకు ఉంటే ఈ లక్షణం ఉంటుంది. ఎప్పుడు కూడా మోడెస్ట్, ఈజ్ వెరీ సింపుల్. ఆ సింప్లిసిటీ ఉంటుంది. అదే మీరు ఫిలిం ఇండస్ట్రీలో ఒక హీరో ఉన్నాడు, 2 సినిమాలు హిట్ అవ్వగానే మీడియా వాళ్ళు వచ్చి చిరంజీవి గారితో మీకు కంపారిజన్ అన్నాం కాబట్టి చిరంజీవి గారు ఎవరో అని అడిగాడు. అక్కడ ఒక హీరో ఉన్నాడు, ఇక్కడ హీరోలు కూడా ఉన్నారు. ఈ మధ్యకాలంలో కూడా కొన్ని హీరోలు మనం కాంట్రవర్షియల్ చూసాం. ఎవరైతే ఈ పేరు, అధికారము, డబ్బు దీన్ని నెక్కించుకోకుండా ఒక వ్యవస్థను వాళ్ళు కాపాడుకుంటారు, అంటే ఈ మానసికంగా ఉన్నది, ధార్మికంగా ఉన్నది, అది వాళ్ళ వ్యక్తిగత జాతకంలో రవి స్థానాన్ని బట్టి ఉంటుంది మేడం. ఒకవేళ శుక్రగ్రహం కనుక ఇక్కడ లేకపోయి ఉంటే ప్రాబబ్లీ ఆయన ఇంకా ఒక హయ్యర్ లెవెల్ సక్సెస్ చూసి ఉండేవాడు. సో డెఫినెట్లీ ఈయనకి ఈ సంవత్సరం ముఖ్యంగా చెప్పగలను, జూన్ మాసం వరకు ఉండేటువంటి ప్రతికూల వాతావరణము కేవలం వాతావరణం సృష్టించబడిన వాతావరణం, ఆయన సృష్టించుకునేది కాదు. ఆయన బుద్ధిపూర్వకంగా బుద్ధిపూర్వకంగా మానసికంగా అతను క్రియేట్ చేసుకునేది కాకుండా ఎన్విరాన్మెంట్ వల్ల, అపోజిషన్ వల్ల, లేకపోతే ఇంకెవరి వల్ల క్రియేట్ అయినది. జూన్ మాసం నుంచి అది డైల్యూట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అనుకూలత ఈ సంవత్సరం ఆయనకి 75% అనొచ్చు, ప్రతికూలత ఒక 25% అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.